8 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పినట్టుగానే కనబడతా ఉంది. రాజీవ్ యువవికాసం పేరు మీద దాదాపు 4 లక్షల రూపాయల వరకు కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి అయితే నిశ్చయించుకోవడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా అమలైనటువంటి పరిస్థితి. ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే అప్లికేషన్లు అయితే పెట్టుకుంటా ఉన్నారు. ఇక అప్లికేషన్ల విషయంలో మాత్రం పలు సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు నిరుద్యోగులు. అసలు ఆ సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో సొల్యూషన్స్ ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. మొత్తానికి బీసీలకు సంబంధించినటువంటి విషయంలో, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విషయంలో నిరుద్యోగులకు 600 కోట్ల రూపాయలను ఇప్పటికే బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రుణాలను కూడా ఇవ్వడానికి అయితే ప్రభుత్వం పూనుకున్నటువంటి పరిస్థితి. కానీ అప్లికేషన్లు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఒకటి ఆధార్ కార్డు, ఒకటి రేషన్ కార్డు, మరొకటి మెయిన్గా కావాల్సింది ఆదాయ ధృవీకరణ పత్రం. ఈ మూడింటి విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఆదాయ ధృవీకరణ పత్రానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇబ్బందులు తలెత్తున్నాయి అంటున్నారు. ఆదాయ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా అవసరం అంటారు? శ్రీయన్న, దీంట్లో మీరు ముందుగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు 10 సంవత్సరాల కేసీఆర్ అరాచక పాలన పూర్తి చేసుకున్నాక, మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ రోజు ఏ ఆకాంక్షల మేరకైతే ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డదో, నీళ్లు నిధులు నియామకాలు అనే స్లోగన్ మీద ఆ రోజు రాష్ట్రం ఏర్పడటం జరిగింది. మరి 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా అటు విద్యార్థుల కోసం కానీ అటు నిరుద్యోగుల కోసం కానీ చిత్తశుద్ధితోటి పనిచేసిన దాఖలాలు మనం 10 సంవత్సరాలు చూడని సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఆ రోజు ఎంతసేపటికి రాష్ట్రంలో పోరాడి తెచ్చుకున్న విద్యార్థులం, ఆ రోజు నేను కూడా విద్యార్థి నాయకుడిగా విద్యార్థి ఉద్యమంలో పాల్గొని ఆ రోజు తెలంగాణ పోరాటంలో ఉన్నోండే కాబట్టి, ఆ రోజు మా ఆకాంక్షలకి విరుద్ధంగా గొర్రెలు ఇస్తాము, బర్రెలు ఇస్తాము, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. కానీ చేపలు ఇస్తాము, ఇట్లాంటివి చేపట్టినారు. కానీ నిరుద్యోగులకి స్వయం ఉపాధి కల్పించాలి, లేదంటే ఉపాధి కల్పించాలి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి, వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం వల్ల వాళ్ళ మెరుగైన జీవితం వైపు వాళ్ళని నడిపించాలన్న ఆలోచన గత ప్రభుత్వం చేయలేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ప్రజాపాలన ప్రారంభించాక దేశంలోనే కని విని ఎరుగని రీతిలో ఉద్యోగ నియామకాలు జరిగిన విషయం చాలా స్పష్టంగా మేము చెప్పుకోవడం కాదు, చేసి చూపించినాము. ఎల్బీ స్టేడియం సాక్షిగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లక్షల మంది నిరుద్యోగులను పిలిచి వేలాది మంది ఉద్యోగ నియామక పత్రాలను స్వయంగా ముఖ్యమంత్రి గారే వాళ్ళ చేతులకు అందించిన సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఆ తర్వాత అక్కడితో ఆగలేదు. విద్య విషయంలో, ఉపాధి విషయంలో, అవకాశాల విషయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కానీ, రెసిడెన్షియల్స్ హాస్టల్స్ కానీ కనీ విని ఎరగని రీతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేపట్టుకుంటూ పోతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగానే మేము యాజ్ ఎ బీసీ సెల్ చైర్మన్గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో బీసీ విభాగానికి నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటనలు చేసినప్పుడు, ఎన్నికల ముందు చేసినప్పుడు అనేక సంఘాలను మేము కలవడము, ఈ కుల సంఘాలను కలవడము, విద్యార్థులను, యువకులను, మహిళలను అందరినీ కలిసినప్పుడు అనేక సమస్యలను మేము క్రోడీకరించి తీసుకొని వచ్చి గాంధీ భవన్లో పెట్టి ఆ మేనిఫెస్టోలో పెట్టుకున్న కార్యక్రమం. ఆ మేనిఫెస్టో అవుతున్న సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, అటు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కానీ, వరంగల్ రైతు డిక్లరేషన్ కానీ రకరకాల డిక్లరేషన్లు చేసి మేము ప్రజల ముందుకి మ్యాండేట్గా తీసుకొని పోవడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు చేపడతాము వాళ్ళకి చెప్పాము. మేము చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని ప్రాక్టికల్గా చేసుకుంటూ ముందుకు పోవడమే జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ కులగణన జరిగింది. రిజర్వేషన్ చాలా ప్రతిష్టాత్మకంగా 42% రిజర్వేషన్లు మేము బిల్లు పెట్టినాం, పార్లమెంట్కి పంపిస్తాం, ఢిల్లీలో కూడా కొట్లాడుతున్నాం. అంటే ఏ ఒక్క అవకాశాన్ని కూడా, అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కూడా, వివిధ వర్గాల వాళ్ళు, మహిళలే కావచ్చు, యువకులే కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, దళిత, బహుజన, గిరిజన మైనారిటీలు కావచ్చు, ఏ ఒక్క సెక్షన్ని కూడా నెగ్లెక్ట్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండబోదు. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేము
ఆ రోజు కమిటీలో ఉన్న వాళ్ళందరము ఈ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన వాళ్ళందరం కూర్చొని మేమే స్వతహాగా గౌరవ బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉన్నారు ఆ రోజు. మేమే స్వతహాగా ఒక కార్యక్రమాన్ని చేపడదాము, తద్వారా ఈ రాష్ట్రంలో అనేక మంది యువకులకు, నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలి అన్న ఒక ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి, మా ఉప ముఖ్యమంత్రి గారి, మా మంత్రివర్గ సభ్యులకి, మాకు, మా పార్టీకి, మా ప్రభుత్వానికి వచ్చిన ఆలోచన ఇది. ఓకే. ఆ ఆలోచనలో భాగంగానే ఇవాళ రాజీవ్ యువ వికాసం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపు 5 నుంచి 6 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ని మేము డెడికేటెడ్గా కేటాయించినాం. మేము అండ్లకించి ఇస్తాము, ఇండ్లకించి ఇస్తాము, ఈ సంవత్సరం ఇస్తాము, ఇది రేపటి ఇస్తాం కాదు. స్టిపులేటెడ్ టైం పెట్టి పలానా రోజు అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి, పలానా రోజు అప్లికేషన్ క్లోజ్ అవుతాయి, పలానా రోజు June 2కి మేము ఆ పత్రాలు కూడా మీ చేతికి అందజేస్తాము అని చెప్పి స్టిపులేటెడ్ టైం తోటి ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున స్టార్ట్ అయినాక మేము 5 లక్షల మంది లబ్ధిదారులు అనుకున్నాం. ఇవాళ 13 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఇంకా పెరుగుతున్నట్టున్నాయి. 14వ తారీఖు వరకు అవకాశం ఉంది కాబట్టి ఎట్లయితే బాలారిష్టాలు వస్తున్నాయో ఆ బాలారిష్టాలను అన్నింటినీ కూడా అధిగమించుకుంటూ మేము ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అప్లికేషన్లను పరిశీలించి జిల్లా స్థాయి అధికారులతో కూర్చొని మీకున్న సమస్యలు చెప్పండి, ప్రజలకున్న సమస్యలు చెప్పండి అని చెప్పి స్వతహాగా మేమే ఒక నోడల్ ఏజెన్సీగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే మా బీసీ సెల్, మా బీసీ డిపార్ట్మెంట్, ఎస్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి కనుక్కొని క్షేత్రస్థాయిలో జరుగుతున్న చిన్న ఇబ్బందులు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ని కూడా మేము అధికారులకి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా మంత్రివర్గ రేషన్ కార్డు విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. అప్లికేషన్లో రేషన్ కార్డు ఎంట్రీ చేసిన తర్వాతనే ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. అసలు బీసీలకు సంబంధించినటువంటి విషయంలోనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రేషన్ కార్డుల సమస్య అనేది కనబడుతుంది. కాబట్టి వారికి ఏమైనా మళ్ళీ వెసులుబాటు ఇక్కడ చాలా స్పష్టంగా మీ ద్వారా ఈ టీవీలో ఈ కార్యక్రమం చూస్తున్న వీక్షకులందరికీ తెలియజేసేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అసలు మనం రేషన్ కార్డులు ఇవ్వలేదు. రైట్. సో క్షేత్రస్థాయిలో జరిగిన ఈ సమస్యను మేము ఇమీడియట్గా తీసుకొచ్చాము. రేషన్ కార్డు తీసేయమని చెప్పాము. రేషన్ కార్డు లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేని వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు, కమ్యూనిటీ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు. దాని వెసులుబాటు కలిగించింది. అయితే దాంట్లో కూడా మళ్ళీ కొందరు సమస్య తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు మాకు ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో సహకారం దొరుకుతలేదు. ఇప్పుడు మేము అప్లై చేసినా ఇంకా 10 రోజులకి, 15 రోజులకి, 20 రోజులకి, 30 రోజులకి జరుగుతుంది అని చెప్పినాం. దానికి కూడా వెసులుబాటు కలిగించినాం. మీరు అప్లికేషన్ నెంబర్ పెట్టి మీరు అప్లై చేసుకోండి ముందు అని చెప్పినాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా, చాలా చిత్తశుద్ధితోటి మనస్ఫూర్తిగా విద్యార్థులకి, యువకులకి స్వయం ఉపాధి కల్పించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టినాక ఈ వచ్చిన బాలారిష్టాల్లో ఇంకొకటి ఏంటంటే, చాలా మంది ఏజ్ బారైన వాళ్ళు కూడా ఉన్నారు. మాకటు ఉద్యోగాలు వస్తలేవు, ఇటు స్వయం ఉపాధి కలుగుతలేవు. గతంలో అప్లికేషన్ పెట్టుకుంటే రుణాలు లేవు. దానికి కూడా మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి దగ్గరికి మేము మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ తీసుకుపోయి, సార్ కొంత ఏజ్ రిలాక్సేషన్ ఇంకా పెంచాలి అని చెప్పి ఏజ్ని కూడా పెంచడం మా కాంగ్రెస్ పార్టీకి నిజంగానే స్వయం ఉపాధి అవకాశాల పట్ల చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ఎన్ఆర్ఐ స్కాలర్షిప్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా 2025 సంవత్సరం వరకు ఇచ్చినట్టున్నారు. ఎంతమందికి ఇచ్చారు బీసీలకు సంబంధించినటువంటి విషయంలో? దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? దాన్ని మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీప్ స్కాలర్షిప్ అని చెప్పేసి గత ప్రభుత్వంలోనే ప్రారంభమైన పథకం ఇది. ఈ పథకం ద్వారా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులే కాదు, కొంతమంది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కూడా ఒక 15% రిజర్వేషన్ దీంట్లో ఉంది. సెషన్కి 150 సీట్ల లెక్క, సంవత్సరానికి 300 సీట్ల లెక్కన ప్రభుత్వం కేటాయించాలని ఉద్దేశం. అయితే ఒక్కసారి మీరు వెనుకకెళ్ళి రికార్డులు పరిశీలించండి. గత ప్రభుత్వంలో ఈ పథకము పూర్తిగా అవినీతి అవకతవకలకు పాడుపడ్డ సంగతి మనం పత్రికల్లో పతాక శీర్షికల్లో చదివాం. అయితే ఈసారి కూడా మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి యాజ్ ఎ బీసీ సెల్ చైర్మన్ కానీ, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కానీ మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారిని ఒక విజ్ఞప్తి చేసినాం. సార్, ఇది మనం సంవత్సరానికి 300 సీట్లు ఇస్తున్నాం, కనీసం దీన్ని 1000 సీట్లు చేయాలి, లేదంటే ఇంకా పెంచాలి, పెంచినట్టయితే ఇంకా లబ్ధిదారులు పెరుగుతారు, ఇంకా లాభం జరుగుతుంది అని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు స్వతహాగా ఆ రోజు గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను మా ముందర పెట్టి, గత ప్రభుత్వంలో ఇలా అవినీతి జరిగింది,
ఎవరికి వాడు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ బంధువులు వాళ్ళ సిఫార్సులు చేసుకుని ఇచ్చుకున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు స్వతహాగా చెప్పినారు మాకు, దయచేసి సిఫార్సులు చేయొద్దు. ఓకే, అత్యంత ట్రాన్స్పరెంట్ గా జరగాల్సిన కార్యక్రమం ఇది. అవును, నిబద్ధతతోటి క్రమశిక్షణతోటి మీరు ఎవ్వరు కూడా చాలా స్పష్టంగా ప్రజలకు సంకేతాలు ఇవ్వండి. ఇది ఓన్లీ మెరిట్ బేసిస్ మీదనే మాత్రమే జరుగుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే రోజు మేము ఈ అప్లికేషన్స్ నంబర్స్ పెంచాలి అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తే వారు దానికి అనుగుణంగా ఖచ్చితంగా త్వరలోనే పరిశీలించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అలా పెంచుతామని చెప్పిండ్రు. దీంట్లో ఎట్లాంటి అవకతవకలు జరిగే అవకాశమే లేదు. ఖచ్చితంగా 200% మెరిట్ బేసిస్ మీదనే జరుగుతుంది. ఎవరైనా ఎక్కడైనా దళారీలను ప్రోత్సహించి మేము పలానా మంత్రికి చెప్తామో ఎమ్మెల్యేకి చెప్తామో నీకు వస్తుంది అని చెప్తే అది పచ్చి అబద్ధము. అలా జరగదు. ఇది వ్యక్తుల ద్వారా నిర్ణయించబడేది కాదు. దీనికి ఒక బోర్డు ఉంటుంది. బోర్డులో 10 మంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు కూర్చొని ఈ కులానికి ఈ బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా, బీసీఈనా అని చెప్పి దాని ప్రకారం కేటగిరీ ప్రకారం వాడు మెరిట్ చూసి దాని మెరిట్ ద్వారా దానికి ఒక పర్సంటేజ్ని అలాట్ చేసి దానికి ఒక కట్ ఆఫ్ పెట్టుకొని దాని ద్వారానే చాలా స్పష్టంగా, చాలా క్లియర్ కట్గా, చాలా ట్రాన్స్పరెంట్గా ఈ వ్యవస్థ జరుగుతుంది. బీసీ కార్పొరేషన్ చైర్మన్గా మీరు నూతు శ్రీకాంత్ ఎన్నికైన తర్వాత ఈ 16 నెలల్లో చేసినటువంటి పనుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే, గతంలో అసలు కార్పొరేషన్లు అనేటివి నిర్వీర్యంగా కనబడేది. మీకు సంబంధించినటువంటి నిధులను కూడా వేరే దిక్కు మళ్లించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ 16 నెలల సమయంలో మీరు చేసినటువంటి విషయాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లు అంటే కనీసం టేబుల్ కుర్చీ లేని పరిస్థితులు ఉన్న మాట వాస్తవం నేను చెప్తుంది కాదు. గతంలో పనిచేసిన వాళ్ళు చెప్పారు. అవును, మీరు కూడా చూసిండ్రు, మీరు పత్రికా మిత్రులు మీరు అన్ని చూసే ఉంటారు కదా. కానీ ఈసారి ఫస్ట్ థింగ్ 36 మంది కార్పొరేషన్ల లిస్ట్ మీరు తెప్పించుకోండి. దాంట్లో కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు, ఎమ్మెల్యే టికెట్ లాస్ట్ మినిట్ లో వివిధ కారణాల వల్ల టికెట్ రాని వాళ్ళు, దాదాపు పార్టీకి 10 నుంచి 20 సంవత్సరాల పాటు సేవ చేసిన వాళ్ళు, అత్యంత డెడికేటెడ్ వాళ్ళు మాత్రమే క్వాలిటీ పీపుల్ కార్పొరేషన్ చైర్మన్లుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియమించడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్లు అయినాక చాలా మంది కార్పొరేషన్లు, నాకైతే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లో మాకు ఒక చాలా పాత సంస్థ ఇది. చాలా కట్టుదిట్టమైన వ్యవస్థ ఉంటుంది. దీనికి హైయెస్ట్ బడ్జెట్ ఉంటుంది. దీని ద్వారా అనేక మంది లబ్ధిదారులకి సహాయం చేసే అవకాశం, వెసులుబాటు నాకు అదృష్టవశాత్తు కలిగింది. కొన్ని కార్పొరేషన్లలో ఆఫీసులు లేవు, టేబుల్ లేవు, కుర్చీలు లేవు అని చెప్తే కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్స్కి చెప్పి వాళ్ళందరికీ కూడా ఆఫీసులు ఏర్పాటు చేసి ఖచ్చితంగా కార్పొరేషన్ చైర్మన్లకి అన్ని రకాల హక్కులు, అన్ని రకాలుగా వాళ్ళు పనిచేసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కల్పిస్తుంది. మా 16 నెలల ప్రస్తావన గురించి మీకు మాట్లాడినట్టయితే, నేను కార్పొరేషన్ చైర్మన్ అయినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా, అది నా అదృష్టమేమో, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు పతాక శీర్షికలో ఏదైనా హెడ్లైన్ ఉంటుంది అంటే అది బీసీలకు సంబంధించిందే ఉంటుంది. అది బీసీ అనే ఉంటుంది. కులగణన కానివ్వండి, లేదంటే రిజర్వేషన్లు కానివ్వండి, లేదంటే వర్గీకరణ కానివ్వండి, రాజీవ్ యువ వికాసం లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి మా కార్పొరేషన్ ద్వారానే జరుగుతున్నందుకు గర్వపడుతున్నాం. ఓకే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఇప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల విషయంలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. కానీ కొన్ని ఎలక్షన్ కోడ్ల వలన దాన్ని డిలే చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు రాజీవ్ వికాసం ఒకటి కనబడతా ఉంది. ఇంకా నిరుద్యోగుల విషయంలో మాట్లాడుకోవాలనుకుంటున్నారు. నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గానే కాదు, మీ అందరితో పాటు ఉద్యమ సహచరుడిగా నేను ఇచ్చే పిలుపు ఒకటే, నిశ్చింతగా ఉండండి. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చాలా చిత్తశుద్ధితోటి జరుగుతుంది. ఖచ్చితంగా మీ అవకాశాలు ఎక్కడికి పోవు. ఇప్పటికే ఎన్నో నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్లు, అనేక అవకాశాలు క్రియేట్ చేసుకుంటూ రాజీవ్ యువ వికాసం లాంటి స్వయం ఉపాధి కార్యక్రమాలకు కూడా మేము ప్రారంభించడం జరిగింది. ఇంకా మరెన్నో పథకాలతోటి, ఇంకా మరెన్నో స్కీమ్స్ తోటి అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి. నిశ్చింతగా ఉండండి అని చెప్పి నా సహచర ఉద్యమకారులందరికీ కూడా
నేను మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటాను. ఎస్, జూన్ 2వ తారీఖు రోజు ఖచ్చితంగా ఈ సబ్సిడీకి సంబంధించినటువంటి రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉందంటారా, లేకపోతే దానికి కూడా ఏమన్నా పొడిగింపు జరగడానికి అవకాశం ఉంది? ఎందుకంటే బడ్జెట్ ఆల్రెడీ ప్రవేశపెట్టబడింది. ఇక్కడ మీరు ఒక సాంకేతికమైన విషయం ఒకటి గమనించాలి. ఇవాళ తేదీ తీసుకోండి మీరు. ఇవాళ హనుమాన్ జయంతి సెకండ్ సాటర్డే లాగా హాలిడే వచ్చింది. రేపు సండే, ఎల్లుండి మండే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా హాలిడే ఉంది. వరుసగా 3 రోజులు హాలిడేస్. ఈ పథకం ప్రవేశపెట్టినాక ఉగాది, రంజాన్ లాంటి చాలా పెద్ద పెద్ద రావడం వల్ల మేమే స్వతహాగా వెళ్ళి అడగడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారిని, మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని మేమే వెళ్ళి అడిగినాము. సరే ఇట్లా సాంకేతిక సమస్యలు ఉన్నాయి, కొంతమంది సర్టిఫికెట్స్ రాలేదు, సర్వర్ల మీద ఎక్కువ లోడ్ పడడం వల్ల సర్వర్లు డౌన్ ఉన్నాయి, సో ఇంకా కొంత వెసులుబాటు టైం ఇస్తే అప్లికేషన్స్ కి మంచిది అని చెప్పి మేమే అడిగినాము. ఒకటి. రెండోది, 5 నుంచి 8 లక్షల వరకు వస్తుందేమో అని అనుకున్నది ఇప్పటికే 14 లక్షలు దాటిపోయింది. ఈ లాస్ట్ మినిట్ లో అప్లై చేసుకున్న వాళ్ళు ఇంకా కొంతమంది 3 నుంచి 4 లక్షలు ఉంటారు. మరి దాదాపు 14-15 లక్షల అప్లికేషన్స్ వచ్చినాక మేము కేవలం 5 లక్షల మందికే మేము ఇస్తాము అని చెప్తే దాదాపు మళ్ళీ ఒక 7 లక్షల మంది మా మీద తిరగబడే అవకాశం ఉంటుంది. అవును, వచ్చినోడు బాగుంటాడు కానీ రానోడు దుఃఖం ఉంటుంది కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మా ఆర్థిక శాఖ మంత్రి గారికి మేము రిప్రజెంట్ చేసినాం. సరే ఈ సమస్యలు ఉన్నాయి, దీన్ని ఎట్లా పరిష్కరించుకుందాం, కొంత ఆలోచన చేయండి. ఇది అడిగింది మేమే కదా, ఇది అడిగి మళ్ళీ జూన్ 2 మీరు ఇచ్చేయండి అంటే ఎక్కడొకక్కడ ఈ తొందరపాటులో తప్పిదాలు జరిగే అవకాశం ఉంటుంది. మేమే స్వతహాగా అడిగినాం, సార్ మీరు డేట్ కొంచెం లేట్గా ఇచ్చినా పర్వాలేదు కానీ ఇచ్చే దాంట్లో క్వాలిటీ, నాణ్యత, చిత్తశుద్ధి లోపించకుండా ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశము. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది. దాంట్లో ఎవరితోటి మాట పడాల్సిన అవసరం మాకు లేదు, మా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించాల్సిన పనే లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, దళిత, బహుజన, గిరిజన మైనారిటీలు కానీ అందరికీ మేలు చేసే ఏకైక ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా మంత్రివర్గ సహచరులు అందరితో కలిసి ఈ ప్రభుత్వం విజయవంతంగా 5 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటుంది. థ్యాంక్ యూ అన్న. ఎస్, ఇది బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ చెప్తున్న మాటలు. మొత్తానికి రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి గైడ్ లైన్స్తో ముందుకు పోతున్న మాట చెప్తూనే ఇక అందరికీ న్యాయం జరిగే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుందనేటువంటి మాటను అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దాంతోపాటుగా ఎన్ఆర్ఐ స్కాలర్షిప్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా మా యొక్క ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో మూలంగానే ఎవరైతే మెరిట్లో ఉన్నారో వారిని మాత్రమే మేము స్కాలర్షిప్కి ఎంపిక చేసామనేటువంటి మాట కూడా వారు గంటాపతంగా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్.